సార్ మీరు మీ అబ్బాయి హైదరాబాద్లోనే ఉంటారన్నారు కదా, బెనర్జీ గారి ఇంట్లో ఎందుకు ఉంటారు మీరు? అంటే సార్ నేను మొదటి నుంచి కూడా బెనర్జీ గారు నాకు చాలా 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 వెల్విషర్ అండి, ఆప్తుడు. ఉమ్, మనసు ఎక్కడికి వెళ్తుందో అక్కడే ఉంటాం. నాకు ఇక్కడ ఫ్లాట్ ఉందండి, రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్, ఆశా హాస్పిటల్ దగ్గర 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. నాకు తెలుసండి. నేను అక్కడికి వెళ్తాను అని అంటే ఎయిర్పోర్ట్కి వచ్చి బెనర్జీ గారు ఎందుకు అక్కడ క్లీన్ చేయలేదు 2 నెలల నుంచి, ఉండే 15 రోజులు మా ఇంట్లో, ఇంతకుముందు చాలా మంత్స్ ఉమ్, బెనర్జీ గారి ఇంట్లోనే ఉన్నా. బెనర్జీ గారి ఇల్లు నాకు సొంత ఇల్లు లాంటిది. వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే బెనర్జీ గారు, ఆయన మిస్సెస్ శైలజ మా పిల్లలు లాంటి వారు. ఆ, ఆ ఎఫెక్షన్ నాకు ఇప్పుడు కాదు. బెనర్జీ గారు 1980 అందాకానుకు ముందే మా కంపెనీలో ఆయన వర్క్ చేశారు. అప్పటి నుంచి ఆ ఎఫెక్షన్ నేను మెయింటైన్ చేస్తున్నా. బెనర్జీ గారు నాన్నగారు, బెనర్జీ గారు మామగారు మీకు తెలుసో లేదో, ఉమ్, మేకప్ నాగేశ్వరరావు గారు అని అవును సార్. మెడ్రాసులో నాగేశ్వరరావు, జమున, అంజలీదేవి గారు, గుమ్మడి గారు వీళ్ళందరికీ మేకప్ చేసేవారు. అవునండి. అప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం, వీళ్ళ నాన్నగారితోనూ పరిచయం, బెనర్జీ నాన్నగారితో. అందువల్ల మీరు అందరి దగ్గర అందరి ఇళ్లలోనూ ఫ్రెండ్స్ ఇళ్లలోనూ ఉండలేరు. కరెక్ట్. మీకు నచ్చాలి, వాళ్ళు మీకు నచ్చాలి, మీరు వాళ్ళకి నచ్చాలి, అప్పుడే అడ్జస్ట్ అవ్వగలుగుతాం.